ఇలాంటి సమయంలో ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది అడిగితే ఎదురుదాడి చేస్తున్నాం. ఎదురుదాడి మానేద్దాం. ప్రజలను ఆదుకున్నాం. మీరు చేయండి, మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పాం. ఈరోజు ప్రభుత్వం చేయకపోతే ఎవరు చేయాలని అడుగుతున్నాను. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాము. ఈరోజు పేదవాళ్ళకు ఒక 5,000 రూపాయలు ఇమ్మన్నాం. ఇంతవరకు ₹1 కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈరోజు 15,000 20,000 ఆదాయం వచ్చేవాడు ఇంటికి వచ్చి ₹1 రాకపోతే ప్రతిరోజు పని చేసే తప్ప కడుపు నింపుకోలేని పరిస్థితి నుంచి ఏ విధంగా చేసుకుంటారు? ఒక నిర్దిష్టమైన ఆలోచన. కరెంటు ఛార్జీలు కట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు, కొన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు. ఎందుకు మీరు స్పష్టంగా చెప్పరు? ఈ కరెంటు ఛార్జీలను 3 నెలలు డెఫర్ చేస్తాం, నీటి ఛార్జీలను 3 నెలలు కలెక్ట్ చేయం, లేకపోతే కొంతమంది ఇంటి బడులు కట్టకపోతే బెదిరిస్తామంటే వాళ్ళకందరికీ చెప్పి వసూలు చేయొద్దని చెప్పడం, ఈ పేదవాళ్ళు బతకడానికి ప్రతి ఒక్కరికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, ఇంకొక పక్కన వైద్య సేవలు చేసే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు. కానీ మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఇంకొక పక్కన ఏదైతే ప్రొటెక్షన్ కోసం అవసరమైన అన్ని కూడా లేకుండా ఇప్పుడు కూడా రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అనే పరిస్థితికి వచ్చారు.